భుజం మీద చెయ్యేసో బొగ్గగిల్లో పొట్టదట్టో శబాష్ అంటే కుదరదు. రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో 95% మంది వ్యక్తుల కుటుంబంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. ఆ కష్టాలు నష్టాలు కన్నీళ్లు అనుభవించాను కాబట్టే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ప్రోత్సహించాను. కాబట్టి దీన్ని రూరల్ వైసీపీ నాయకులు, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్తుంచుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని, లోకేష్ బాబు గారు అంగీకరించరని ఎంతో ప్రశాంతంగా ఎంతో సంయమనంతో ఉన్నాం. వైసీపీ నేతలారా కెలకొద్దు, వైసీపీ నేతలారా కెలకొద్దు, రండి ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేద్దాం. చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు వద్దు. అధికార పార్టీ శాసనసభ్యులుగా అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఉంటే ఏలెత్తి చూపించండి. ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి, బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం. మేము చెప్పే మాటలు నిజాలు అనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మీరు చెప్పే మాటలు నిజాలు అనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు ఇవి కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి 10 సరిపోతుందా? 15 100 వద్దు, తట్టుకోలేదు. 100 వద్దు, తట్టుకోలేదు. ఆ ప్రకారం వైసీపీ నేతలారా కాస్త ప్రజల కోసం ఆలోచన చేయండి. మేము చేసే తప్పులుంటే ఎత్తి చూపండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత వహిస్తా. మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరి చేసుకుంటాం. ఇందాక మీకు చెప్పా, పాల డబ్బాని మీరు అన్నారా, నేను కాదంటే కదా, మిగతా విషయాలు కూడా చెప్పా. ఆ విధంగా హోందాయుత రాజకీయాలు చేద్దాం. అలా కాదు, మేము చెయ్యం, మేము ఇలాగే చేస్తాం, మేము చిల్లర రాజకీయాలు చేస్తాం, చిల్లర మాటలు మాట్లాడతాం అనుకుంటే దానికి ప్రతిస్పందన కూడా నేను వద్దు అన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు వద్దు అన్నారు కాబట్టి, వేధింపులు వద్దు అన్నారు కాబట్టి, ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకుంటున్నా. కానీ నెల్లూరు రూరల్లో మీరు బరి తెగిస్తే నేను వద్దు అన్న కొంతమంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కూడా రాకపోవచ్చు. దాన్ని కూడా కాస్త దృష్టిలో ఉంచుకోండి. చెప్పండి సార్. శ్రీకాంత్ 2014లో నేను ఎమ్మెల్యేనయ్యా. నాకు తెలిసి అప్పటికే శ్రీకాంత్ జైల్లో ఉన్నాడు. అప్పటికే జైల్లో ఉన్నాడు. ఓటర్ కూడా కానట్టే కదా. నన్ను ఇష్టపడే కుటుంబాలు ఉంటాయండి. నెల్లూరు నగర రూరల్ జిల్లా అంతా కూడా ఉంటాయి. నేను పరిచయం వాళ్ళు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. రెండూ ఉంటాయి. ఇష్టపడేవాళ్ళు ఎందుకు ఇష్టపడతారంటే వాడు కారణం చెప్పాలా, ఇష్టపడిన వాళ్ళు ఎందుకు ఇష్టపడరంటే వాడు కారణం చెప్పాలి. సమయం వచ్చిన రోజు చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన విధంగా పద్ధతిగా అందంగా పొందికగా పూల పందిరి కట్టినట్టు తప్పకుండా చెప్తాం. ఆ 2 కోట్ల కథ నేను చెప్పానంటే మా రూరల్ వైసీపీ ఇన్ఛార్జి